హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్‌గా అంగన్వాడీ ఉద్యోగాలకే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఈ వీడియోలో నేను పూర్తి వివరాలైతే నేను వివరిస్తానన్నమాట. ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అండ్ అలాగే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీరు ఎక్కడ అప్లికేషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా మీరు అప్లై చేస్తే మీకు జాబ్‌కి ఎలిజిబుల్ అనేది నేను మొత్తం కూడా తెలియజేస్తా. ఇది ప్రతి జిల్లాలో ఇప్పుడు పడుతున్నటువంటి నోటిఫికేషన్‌లు కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళైతే వీడియోనైతే చూడండి. అండ్ అలాగే ప్రతి జిల్లా వాళ్ళు కూడా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్లు ఇప్పుడు రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ ఇక మనము పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీ కార్యకర్త ఇది వచ్చేసి మనకి ఈ ఉద్యోగాలు మనకు 11 అయితే ఖాళీలు ఉన్నాయి. వీటిలో అంగన్వాడీ సహాయకురాలు అంటే మినీ టీచర్ అన్నమాట. వాళ్ళు ఒక 59 మందికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త ఆయమ్మలు అంటారు కదా, అవి ఒక 4 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి వీటికి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం మీరు 10వ తరగతి లేదా 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే టీచర్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి 10వ తరగతి పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆయా పోస్టులు ఉన్నాయి కదా, వాటికి 7వ తరగతి పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఇక ఇక్కడ మనకేమిచ్చారంటే ఎస్సీ, ఎస్టీ ఇక్కడ మీరు గమనించండి ఒకటి. ఎస్సీ, ఎస్టీలకి ఏవైతే కేటాయించారో అంటే హ్యాబిటేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సపరేట్‌గా ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అక్కడ వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటది. వేరే వాళ్ళని తీసుకోమని మనకు ఈ నోటిఫికేషన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ఉంది ఇక ఈ మన వీడియోలోనే. అండ్ అలాగే లిస్ట్ కూడా చూడండి. అండ్ అలాగే వాటితో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టిన. ఆ లింక్‌పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే లిస్ట్ అయితే ఉంది. అంటే ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేది మొత్తం కూడా ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే చూడండి. ఇక మనం మెయిన్ టాపిక్స్‌లోకి అయితే వెళ్దాము. అంటే మెయిన్‌గా అయితే మెయిన్ టాపిక్స్ అయితే ఒకసారి మనము చూసుకుందాము. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ మనకు 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి మనకి ఏ విధంగా డివైడ్ చేస్తారు వాళ్ళనంటే చూడండి. అంటే ఇది కేవలం టీచర్ పోస్ట్‌లకే అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అవుతారో వాళ్ళకి ఒక 50 మార్కులు అయితే ఆటోమేటిక్‌గా అయితే వాళ్ళు యాడ్ చేస్తారు. దాని తర్వాత ఎవరైతే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఒక 5 మార్కులు అయితే కలిగించడం అంటే యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటది. ఇకపోతే వీడియోస్ అంటే భర్త లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక 5 మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటది. అండ్ అలాగే వాళ్ళతో పాటుగా అంటే ఆ భర్త లేకుండా ఉండి మరియు వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మరొక 5 మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూళ్ళలో లేదంటే బాల సదన్‌లో ఉన్నట్లయితే వాళ్ళకి 10 మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఒక 5 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంటది. ఇక ఓవరాల్‌గా ఇంటర్వ్యూ తీసుకుంటారు మీకు. ఇంటర్వ్యూకి ఒక 20 మార్క్స్ అయితే కలపడం జరుగుతుంటది. మొత్తం కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటది. ఇకపోతే మనకిక్కడ చూసుకున్నట్టయితే మరి లాస్ట్ డేటు అండ్ అలాగే ఎక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూస్తా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకి 17 తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు 100 మార్కులు కానీ చెప్పుకున్నాం కదా. ఇంటర్వ్యూకి ఒక 20 మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 28/9/2024 రోజున వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అప్లికేషన్ ఏమో 17 తారీఖు వరకు తీసుకుంటారు. 28 తారీఖు ఏమో మనకు ఇంటర్వ్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎక్కడ ఇవ్వాలి అంటే ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారు అంటే జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిక వారి కార్యాలయము కడప అన్నమాట. అక్కడైతే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇది మొత్తం కూడా మనకి మొత్తం అంటే అంగన్వాడీ సెంటర్ల వైజ్గా మనకి అండ్ అలాగే కేటగిరీల వైజ్గా అనమాట. ఓకే, క్యాస్ట్ల వైజ్గా మనకి ఈ యొక్క
నోటిఫికేషన్లో వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మరి మీకు సంబంధించినటువంటి ఏరియాలలో అంగన్వాడీలలో ఖాళీలు ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ లింక్ నేను ఈ పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను. అక్కడ మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మీ యొక్క ప్రాంతాలలో మీ అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉంటే ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి నేను ఇప్పుడు చెప్పిన విధంగా. సో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. సో మీరు మీ ప్రాంతాలలో మరి ఖాళీలు